Hi viewers, welcome to FBTV. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సందర్భంలో పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగదీసుకోవాలని ఇండియా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి సాధించుకోవాలన్న పట్టుదలతో భారత ప్రభుత్వం ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించడం మినహా మరో విషయం లేదని, చర్చించడానికి అదే ముఖ్యమైన విషయమని, అంతకు మించి మాట్లాడేందుకు ఇంకొకటి ఏమీ లేదని చాలా క్లియర్గా స్పష్టం చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ కూడా చొరవ చూపించినా కూడా దానికి భారత ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవటం లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. చారిత్రాత్మకంగా ఒకప్పుడు కాశ్మీర్ రాచరిక రాష్ట్రంలో భాగమైన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, దీన్ని పిఓకే అంటాం కదా, దీన్ని 1947లో పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించింది. 1947 సంవత్సరంలో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు భారతదేశంలో లేదా పాకిస్తాన్లో చేరటం లేదా స్వతంత్రంగా ఉండటం అనే ఎంపికకు పాక్ ఆక్రమిత కాశ్మీర్కు బ్రిటిష్ వారు అవకాశం కల్పించారు. ఆ టైంలో జమ్మూ కాశ్మీర్ పాలకుడైన మహారాజు హరిసింగ్ స్వతంత్ర రాజ్యంగానే ఉండాలని ఆప్షన్ని ఎంచుకున్నాడు. అయితే 1947లో పూంచ్ హరిసింగ్ ఆ ప్రాంత రైతులపై విధించిన శిక్షాత్మక పన్నుల కారణంగా ఆ ప్రాంతంలో తిరుగుబాటు తలెత్తింది. అదే సంవత్సరం అక్టోబర్లో వాయువ్య సరిహద్దైన ప్రావిన్స్ కు చెందిన వేలాది మంది గిరిజనులు మహారాజా పాలన నుంచి జమ్మూ కాశ్మీర్ కు విముక్తి కల్పించాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ సైన్యం మద్దతుతో పోరాటం సాగించారు. పరిస్థితిని అదుపు చేయటంలో ఆ మహారాజా హరిసింగ్ సైన్యం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా తిరుగుబాటుదారులు పూంచ్ జిల్లాలో ఎక్కువ భాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ముజఫరాబాద్, బారాముల్లాలను స్వాధీనం చేసుకోవడంలో వాళ్ళు విజయం సాధించారు. ఇక చేసేదేమీ లేక భారత ప్రభుత్వ సహాయాన్ని మహారాజు కోరాడు. దానికి భారత ప్రభుత్వం ఒక షరతు అయితే విధించింది. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ని విలీనం చేయటానికి ఆ ఒప్పందానికి అంగీకరిస్తూ సంతకం చేస్తానే భారత సహాయం చేస్తుందని ఒక ప్రతిపాదన పెట్టింది. దాంతో మహారాజు హరిసింగ్ ఆ ప్రతిపాదనకి అంగీకరించాడు. జమ్మూ కాశ్మీర్ రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, కమ్యూనికేషన్ నియంత్రణను భారత ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం వచ్చింది. ఫలితంగా రెండు ప్రాంతాలపై స్థిర నియంత్రణ లభించింది. పాకిస్తాన్ మద్దతు గల తిరుగుబాటుదారుల ప్రభావంలో ఉన్న ప్రాంతం పాక్ ఆక్రమిత కాశ్మీర్గా ఇప్పుడు పిలువబడుతుంది. పేరుకే స్వయం పరిపాలనా ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ పరిపాలిస్తుంది. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆజాద్ కాశ్మీరీగా వ్యవహరిస్తుంది. దీనికి సరిహద్దులుగా ఉత్తరాన అంటే గిల్గిట్ ఖలిస్తాన్ ఆజాద్ కాశ్మీర్లో భాగం కాదు. కాశ్మీర్ ఈ ప్రాంతాన్ని ఆజాద్ కాశ్మీరీగా వ్యవహరిస్తుంది. దీనికి సరిహద్దులుగా ఉత్తరాన గిల్గిట్ ఖలిస్తాన్, పశ్చిమాన ఖైబర్ పఖ్తూనియాలు ఉన్నాయి. తూర్పు వైపున జమ్మూ కాశ్మీర్ ఉంది. ఈ రెండిటి మధ్య నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసి ఉంది. ఇది భారత, పాకిస్తాన్ల మధ్య వాస్తవ సరిహద్దుగా పనిచేస్తుంది. భౌగోళికంగా ఈ భూభాగం మొత్తం వైశాల్యం 13,297 కిలోమీటర్లు అంటే 5,134 చదరపు మైళ్ళు అన్నమాట. ముజఫరాబాద్ నగరం దీని రాజధాని. 2017లో జాతీయ లెక్కల ప్రకారం మొత్తం జనాభా 40,45,366 మంది. దాదాపు జనాభా అంతా ముస్లింలే. పిఓకేలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. అధ్యక్షుడు రాజ్యాంగబద్ధమైన దేశాధినేత కాగా ప్రధానమంత్రి మంత్రుల మండలి మద్దతుతో కార్యనిర్వహణ నిర్వహిస్తూ ఉంటారు. ఏకసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇద్దరిని ఎన్నుకుంటుంది. సొంత సుప్రీంకోర్టు, హైకోర్టు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వ కాశ్మీర్ గిల్గిట్ కజకిస్తాన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ ప్రభుత్వానికి, పిఓకే ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది. అయితే దీనికి పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు. పిఓకేలోని ఉత్తర భూభాగం తరచుగా తీవ్ర భూ ప్రకంపనాలకు గురవుతూ ఉంటుంది. 2005లో సంభవించిన భారీ భూకంపం వల్ల లక్షలాది మంది మృతి చెందగా మరో 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
దీనివల్ల ఈ ప్రాంతం మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ నాశనమైపోయాయి. వ్యవసాయం, పర్యాటకం, సేవలపైనే ఈ ప్రాంతం ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. ఒక వంక పాకిస్తాన్, మరో వంక విదేశీ సాయంతోనే పీఓకే మనుగడ సాగిస్తుంది. దాదాపు 87% పీఓకే కుటుంబాలకు వ్యవసాయ భూములు ఉన్నాయి. పీఓకేలో ద్రవ్యోల్బణ ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు తలెత్తుతూ ఉంటాయి. పాకిస్తాన్ ప్రభుత్వ ఉదారవాద విధానాలు, నిరుద్యోగం, అధిక వలసలు ఇవన్నీ కూడా తీవ్ర సమస్యలుగా వెంటాడుతూ ఉంటాయి. నిరుద్యోగ రేటు 33% వరకు ఉంటుంది. ఉపాధి కోసం యువత గల్ఫ్ దేశాలకు వలసపోతూ ఉంటారు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో విలీనం చేయాలన్న డిమాండ్ బాగా ఊపందుకుంది. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, పీఓకేలో ఉన్న వనరులను స్థానిక ప్రజలకు కాకుండా పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలకు ప్రభుత్వం తరలించుకుపోతూ ఉండటంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతుంది. ఇక్కడి జల విద్యుత్ను పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలు, నగరాలకు సరఫరా కోసం తరలిస్తున్నారని స్థానికులు పాకిస్తాన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. హక్కుల కోసం ప్రజలు వీధులకెక్కుతున్నారు. ఈ పరిణామాలన్నీ పీఓకేపై పాకిస్తాన్ ప్రభుత్వ పట్టు కోల్పోవడానికి దోహదం చేస్తున్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇవన్నీ గమనించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తమ పాలనలోకి తెచ్చుకోవాలని భారత ప్రధాని మోడీ గట్టిగా ఆకాంక్షిస్తున్నారు. అంతేకాదు చర్చల్లో ఇదే ప్రధాన అజెండాగా నిలుస్తుంది ప్రస్తుతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.